హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఏఐ రాబోయే కాలం మొత్తం కూడా ఏఐ అంటున్నాము. మనం సాఫ్ట్వేర్లోకి ఇప్పుడు అడుగు పెడుతున్నటువంటి స్టూడెంట్లు కానీ, లేదంటే ఫ్రెష్గా ఐటీ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఒకటి మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీరంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి కాకుండా వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం అయితే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, ఏఐ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను అనుకోవద్దు. గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి రేయాన్ జే సల్వా ఈ మధ్య బిజినెస్ ఇన్సైడర్ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు ఇవి యువ ఇంజనీర్లకి ఒక వేకప్ కాల్ లాంటివి అని చెప్పేసి అంటున్నారు. యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ ఏఐ ఎనీమోర్, ఇట్స్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఫ్లో అని ఆయన క్లియర్గా చెప్పేశాడు. సాల్వా ఏమన్నారు, ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నాం ప్రతి స్టూడెంట్కి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోడింగ్ మాత్రం నేర్చుకుంటే సరిపోదు. ఇదివరకు మనం కూడా వీడియోలు చేసాం. కోడింగ్ నేర్చుకొని వాళ్ళు అమ్మాయిలు 7 లక్షలు 72 లక్షల ప్యాకేజ్ అంతా తీసుకున్న సందర్భాలు అవన్నీ చాలా చెప్పాం మనం. మీకు ఆలోచన, డిజైను, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే కోడింగ్ అనేది చేసి పడేస్తుంది, మీరేం చేయగలరు దానికి. మీకు ఇప్పుడు ఏంటంటే ఆలోచన ఉండాలి, డిజైన్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, నెక్స్ట్ ఉద్యోగం చేయగలుగుతారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కోడ్ రాయడము, బగ్ ఫిక్స్ చేయడం కానీ, టెస్టింగ్ చేయడం కానీ, ఈ 3 పనులు మాత్రమే ఉండేవి. ఏంటంటే కోడ్ రాయడము, బగ్ ఫిక్స్ చేయడము, టెస్టింగ్ చేయడం, ఈ 3 మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చాలా పనులు అదే చేస్తుంది. గిట్హబ్ కోపైలట్ కానీ, తర్వాత చాట్ జీపీటీ కానీ, తర్వాత గూగుల్ జెమినీలు కానీ, ఇలాంటి టూల్స్ బేసిక్ కోడింగు, డాక్యుమెంటేషను, టెస్ట్ కేసులు కూడా తయారు చేసి ఇస్తున్నాయి రెడీమేడ్గా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేయాలి అంటే, ఇంజనీర్లు ఇప్పుడు ఎక్కువగా సిస్టమ్ డిజైన్ మీద, ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ మీద, తర్వాత యూజర్కి ఎలాంటి అవసరాలు ఉంటాయి అన్న ఆలోచన మనమే థింక్ చేసి హై లెవెల్ పనుల మీద ఫోకస్ అనేది చేస్తున్నారు ఇప్పుడు చేసే వాళ్ళందరూ కూడా. ది ఎండ్ ప్రొడక్ట్ వాజ్ నెవర్ జస్ట్ కోడ్ అని చెప్పేసి ఈయన సాల్వా అంటారు, జే సాల్వా ఈయన అంటారన్నమాట. గూగుల్లో పనిచేసేటువంటి ఆయన. గూగుల్ క్లౌడ్ రిపోర్ట్ ప్రకారము 90% డెవలపర్లు రోజు ఏఐని వాడుతున్నారు. గూగుల్ క్లౌడ్ చేసినటువంటి సర్వేలో 5,000 మంది టెక్నాలజీ వర్కర్లు పాల్గొన్నారు. అందులో 90% మంది రోజుకి కనీసం 2 గంటలు ఏఐ టూల్స్ వాడుతున్నారట. ఏఐ వాడకాన్ని నాథన్ హార్వే ఇలా పోల్చారు. ఇది కంప్యూటర్ వాడుతున్నారా అన్నట్లుగా వాడుకుపోతున్నారు. అంత ఇంటిగ్రేట్ ఏఐ అనేది అంత ఇంటిగ్రేట్ అయిపోయింది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంత భాగం అయిపోయింది మన జీవితం. మనం కంప్యూటర్ వాడినంత ఈజీగా ఏఐని వాడేస్తున్నాము. మరి విద్యార్థులు అంటే ఫ్రెషర్స్ కానీ, విద్యార్థులు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానీ ఏం చేయాలి అంటే, మీరు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇలాంటి ఎక్కడ టెక్ హబ్లలో చదువుతున్నా సరే, చిన్న పట్టణంలో ఉన్నా సరే, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులు మీ అందరికీ వర్తిస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేదో హైదరాబాద్ వాళ్ళ కోసం చేసే వీడియో కాదు ఇది కరీంనగర్ వాళ్ళ కోసము, మరి విశాఖపట్నం వాళ్ళ కోసము, అమరావతి వాళ్ళ కోసము, ఇంకా గుంటూరు లాంటి వాళ్ళ కోసం, అట్లా ప్రతి వాళ్ళ కోసం పనికొచ్చేది అనమాట. ఇక బేసిక్ కోడింగ్ స్కిల్స్ అనేది మస్ట్గా కావాలి. సహాయం చేస్తుందని చెప్పేసి మీరు పైథాను, జావా కానీ, C++ కానీ అంటే ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, అవన్నీ కూడా కంపల్సరీగా మీకు కూడా తెలిసి ఉండాలి. వస్తుందని చూస్తుందని సరిపోకూడదు. తర్వాత మళ్ళీ దానికి తప్పిస్తే కరెక్ట్ చేసుకోవడమో, లేకపోతే ఇంకోటి మీరు చేసి ఇవ్వడమో, అలాంటి ఏదైనా సరి చేసుకోవాలన్నా మీకు తగ్గట్టుగా మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్టుకి దగ్గరగా చేసుకోవాలంటే మీరు కూడా నేర్చుకోవాల్సిందే. పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ. అంతేగాని చేస్తుంది కదా అని వదిలేయద్దు ఇప్పుడు. తర్వాత గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి రేయాన్ జే సాల్వా చెప్పిన ప్రకారము 2025-26లో సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ కోసం చేసినటువంటి సిఫార్సులు, ఆ కోర్సులు ఏమేంటి అంటే జనరేటివ్ ఏఐ ఒకటి, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకటి, ఇది డీప్ లెర్నింగ్ ఏఐ, తర్వాత గూగుల్ క్లౌడ్లలో కూడా దొరుకుతున్నాయి ఇవి. తర్వాత సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవి స్కాలరు, IIT మద్రాస్లో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ, ఇదివరకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒకటే ఉండేది, ఇప్పుడు ఏఐ కూడా ఉంది. గ్రేట్ లెర్నింగ్, కోడింగ్ నింజాస్ వీటిలలో నేర్చుకున్నారు.
ఏఐ ఫర్ బిగినర్స్ కోర్సెరాలో కానీ యుడోమిలో కానీ ఇట్లలో చాలా కోర్సులు కోర్సెరాలో కానీ యుడోమిలో కానీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నేను కింద కొన్ని కోర్సులకి లింక్స్ కూడా పెడతాను, చూసుకోండి ఒకసారి. ఇవి మాత్రం మస్ట్గా 2025-26 కోసం ఆయన గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి సాల్వా డిసైడ్ చేసినటువంటి కోర్సులు ఇవి. జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరు, అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ, అలాగే ఏఐ ఫర్ బిగినర్స్, ఇవన్నీ మస్ట్గా తెలిసి ఉండాలి. అలాగే ఫ్యూచర్ ప్రూఫ్ జాబ్స్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి, తర్వాత ఎంఎల్ ఆప్స్ ఆపరేషన్ ఇంజనీర్ ఒకటి అంటే మెషిన్ లెర్నింగ్, తర్వాత ఏఐ క్యూఏ టెస్టర్ ఒకటి, తర్వాత టెక్నికల్ కంటెంట్ క్రియేటర్ ఏఐ టూల్స్ కింద టెక్నికల్ కంటెంట్ క్రియేటర్ ఒకడు. వీళ్ళ పోస్టులు మాత్రం గ్యారంటీగా ఉంటాయి. వీటికి సంబంధించి ఒక్కొక్కటి ఏమేమి చేయాలనేది నేను ఒక్కొక్క ఈ డేటా అనలిటిక్స్ కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఒక 3 monthsలో మీరు ఎలా నేర్చుకోవాలని చెప్పి కూడా వీడియోలు తయారు చేస్తున్నాను. అది ఎల్లుండి నుంచి మీకు ఇదవుతాయి, పోస్టింగ్ అవుతాయి, చూస్తుండండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ నొక్కారు అనుకోండి, ఇలాంటి వీడియోలు నొక్కితే తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్లు, ఈ ఏఐ స్టూడెంట్లు వీళ్ళైతే ముఖ్యంగా కింద నేను ఒక డిస్క్రిప్షన్లో మీకు ఒక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఒకటి పెట్టాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. నేను 2-3 రోజులలో దాంట్లో సీనియర్స్ని కూడా జాయిన్ చేపిస్తాను నేను. తర్వాత ఏఐ టూల్స్ని ఎలా వాడాలి అంటే స్టూడెంట్స్ కోసం ప్రాక్టికల్ గైడ్ అంటే గిట్ హబ్, కోపైలట్, ఇది కోడింగ్ని సజెషన్ చేస్తుంది. అలాగే చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ డీబగ్గింగ్, లాజిక్ ప్లానింగ్ ఇస్తుంది. అలాగే గూగుల్ వెర్టెక్స్ ఏఐ, ఇది ఎంఎల్ మోడల్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ తయారు చేస్తుంది. అలాగే లాంగ్ చైన్ హగ్గింగ్ ఫేస్ అట, ఇది అడ్వాన్స్డ్ ఏఐ యాప్స్ని ఇస్తుంది. అలాగే నోషన్ ఏఐ, తర్వాత గ్రామర్లీ ఏఐ, ఇది డాక్యుమెంటేషన్ కానీ రెజ్యూమ్ రైటింగ్ కానీ వాటి గురించి కూడా తెలియజేస్తుంది. ఈ టూల్స్ అన్నీ కూడా మీరు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ప్రాక్టికల్గా చేస్తూ ఉండాలి. డోంట్ వెయిట్ ఫర్ ద ఫ్యూచర్, లెర్న్ ద టూల్స్ దట్ షేప్ ఇట్ అని గుర్తుపెట్టుకోండి. ఏఐ వల్ల అవకాశాలు పెరుగుతున్నాయి, కానీ మీరు ప్రిపరేషన్లో సిద్ధంగా మీరు దానికి అనుగుణంగా మారాలి. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డెమోక్రటైజ్ అయింది అంటారు. అంటే నాన్ ఇంజనీర్స్ కూడా టూల్స్ వాడి యాప్స్ని తయారు చేయగలిగిన పొజిషన్కి వచ్చేసారు ఇప్పుడు, నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా. అలా డీప్ అండర్స్టాండింగ్ లేకుండా బ్లైండ్గా టూల్స్ వాడితే కూడా లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది ఉండదు అంటున్నారు నిపుణులు. ఇక ఏఐ ఈజ్ నాట్ హియర్ టు రీప్లేస్ యూ, ఇట్స్ హియర్ టు యాంప్లిఫై యూ. ఇది మీకు వర్తించదు అనుకోవద్దు, ప్రతి విద్యార్థికి కూడా ఇది చాలా చాలా అవసరం అనమాట. మీరు కరీంనగర్లో ఉన్న, గచ్చిబౌలిలో ఉన్న, ఖమ్మంలో ఉన్న, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న, గుంటూరులో ఉన్న, ఎక్కడున్నా సరే ఏఐ టూల్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. మీ మొబైల్స్లోనే గిట్ హబ్, కోపైలట్ ఉంది, తర్వాత చాట్ జీపీటీ ఉంది, గూగుల్ క్లౌడ్ కన్సోల్ ఉంది, వీటన్నిటిని వాడుకోవచ్చు. మీ వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ ఛానళ్ళలో ఏఐ లెర్నింగ్ రిసోర్స్ను షేర్ చేయండి. అలాగే మీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరూ కలిసి ఏఐ జర్నీ అనేది మొదలు పెట్టండి. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే కోడ్ రాయడం కాదు, మీరు ఆలోచించడం నేర్చుకోండి. కోడ్ రాయడం అనేది ఏఐ చేసేస్తుంది, మీరు థింకింగ్ మీద మీ ఆలోచన అనేది యూజర్కి ఎలా ఉండాలన్నది మీ ఆలోచన ఉండాలి. ఏఐ టూల్స్ మీ టైపింగ్ని తగ్గిస్తాయి, కానీ మీ క్రియేటివిటీని, మీ థింకింగ్ని, మీ డెసిషన్ మేకింగ్ని మాత్రమే మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుందని చెప్పేసి తెలుసుకోండి. కోడ్ రాయటం ఒక స్కిల్, కానీ ఆ స్కిల్ని ఎలా వాడాలో తెలుసుకోవడం అనేది ఒక ఆర్ట్ అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇవాళ వీడియో. గూగుల్ ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి సాల్వా చెప్పినటువంటిది బిజినెస్ ఇన్సైడర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మాటలు. ఇదంతా కూడా నేను indiaworld.in వెబ్సైట్లో కూడా పెట్టాను, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ కూడా మీరు చూడండి, దాంట్లో ఉంటాయి. ప్రతిరోజు మీరు indiaworld.in వెబ్సైట్ని, తర్వాత examcenter247.com వెబ్సైట్ని, ఈ రెండింటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అయితే మీకు కావాల్సిన సమాచారం అంతా, లేటెస్ట్ సమాచారం అంతా కూడా వాటిల్లో ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీరు మొదట్లోనే లైక్ బటన్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.